అందరికీ నమస్కారం. ఈరోజు మహాలయ అమావాస్య అంటే పెద్దల అమావాస్య అని మనం భావిస్తాము. మరి ఈరోజు మన పెద్దలు పూర్వీకులకి మనం వారికి ఇష్టమైనవన్నీ చేసి చక్కగా మన పూర్వీకుల ఫొటోస్ ముందు మరి వారికి నచ్చినవన్నీ వండి పెట్టుకొని మనం వాటిని భుజించాలని, అలాగే వేద బ్రాహ్మలకి, అలాగే పండితులకు, ఇంకా రకరకాలుగా అనాథ శరణాలయాలకి ఎవరికి నచ్చిన విధంగా వారు ఈరోజు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మన ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల మన పూర్వీకులు ఈ 15 రోజులు కూడా పితృలు మన భూమి మీద తిరుగుతూ ఉంటారు. అందుకని ఈ 15 రోజులు కూడా చాలామంది చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ పితృపక్ష అమావాస్య మరి 15 రోజులు చక్కగా ఎవరికి నచ్చిన విధంగా వారు మన పూర్వీకుల్ని కొలుస్తూ మరి వారు భూమి మీద తిరుగుతారు అని నమ్ముతాం మనం. అలాంటి రోజు ఈరోజు మరి ముఖ్యంగా చెప్పాలంటే అమావాస్య అనేది మన లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైన రోజు. అమ్మ ఈరోజే పుట్టినరోజు కూడా. మరి ఈరోజైతే నేను ప్రతి నెల అమావాస్యకి నేను అమ్మవారిని పూజించుకుంటూ మరి ఈ విధంగా అయితే నేను అభిషేకించుకొని అమ్మను దర్శించుకుంటాను. మరి నాకు నచ్చిన విధంగా అభిషేకం చేసుకొని నాకు వచ్చిన విధంగా అలంకరణ చేసుకొని అమ్మని పూజించుకున్నాను ప్రదోషకాలంలో. అలాగే మరి ప్రత్యేకంగా ఈ అమావాస్యని ప్రతి ఒక్క ఇంట్లో కూడా పండుగలాగా చేసుకుంటారు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆశ్రమంలో ఎవరో ఒకరు పిల్లలకి పెద్దలకి ఏవో ఒక తినుబండారాలని అవని ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నారు. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. కానీ ఆశ్రమంలో చేసే సేవా కార్యక్రమం వీడియోస్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీరు అందించే లైక్ షేర్ వల్ల ఎంతోమంది చిన్నారులను అలాగే పెద్దలను మీరు గౌరవించి ఆదరించిన వారు అవుతారు, మానవత్వం చాటుకున్న వారు అవుతారు. అలాగే ఈరోజు మరి చాలామంది నిజంగా మాకు కనిపించే దేవుళ్ళు ఈరోజు వచ్చి మన ఆశ్రమాన్ని సందర్శించిన వారు కొంతమంది ఉన్నారు, సందర్శించకుండా సహాయాన్ని అందించిన వారు కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి తోచిన విధంగా వారు ఈ చిన్నారులకు పెద్దలకు మంచి ఆహారాన్ని అయితే అందించారు. మరి ఈ 15 రోజులు కూడా అందరూ కూడా చాలా చక్కగా ఈ మహాలయ అమావాస్యని పురస్కరించుకొని మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మన చిన్నారుల దగ్గర పెద్దల దగ్గర చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలులు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా మరి నేనైతే ఈ రకంగా అమ్మని ఈ రకంగా కొలిశాను. అలాగే మరి నా శివయ్య నాకు బాగా ఇష్టం. నాకు తల్లి తండ్రి గురువు దైవం. నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నష్టం వచ్చినా కలిసి వచ్చినా అసలు నాకు ఏది అనిపించినా నా శివనామ స్మరణ తప్ప నా జీవితానికి ఇంకొకటి లేదు. 11 సంవత్సరాల నుంచి కూడా నా శివయ్య దీక్ష తప్ప నా మనసులోని ఇంకో ఆలోచన రాదు. అదేవిధంగా లక్ష్మీమాత అంటే చాలా ఇష్టం నాకు. లక్ష్మీదేవిని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇంకోలాగా. అంటే అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. లక్ష్మీదేవిని ఇష్టపడని వారు, లక్ష్మీదేవిని ఇష్టపడని ఇల్లు అసలు ఏది ఉండదు. అలాగే ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, మన కోరిక ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉంటే మరి ఆ అమ్మ మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తుందని నేనైతే నమ్ముతాను.
ఎందుకంటే నేను ఒక మహిళనయ్యుండి 80 మందిని హక్కును చేర్చుకొని సేవలు అందిస్తూ మరి ప్రతిరోజు కూడా నాకు అమ్మ దయ లేనిదే, నా శివయ్య దయ లేనిదే నేనేమీ చెయ్యలేను. మరి వీరు నన్ను ఎంతో ఆదరించి ముందుకు నడుపుతున్నారు. ప్రతి ఒక్క దాత రూపంలో ఆ లక్ష్మీమాత, ఆ జగన్నాథుడు, అలాగే నా ఈశ్వరుడు శివుడు ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు అంటారు. ఇంత దగ్గరగా నాకు కనిపించకుండా నాతో ఉంటూ ప్రతి ఒక్క మనిషిలోనూ వారు నాకు కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నా మనకి పరిష్కారం అవుతాయి. మన పిల్లలు చదువుల రీత్యా, ఉద్యోగాల రీత్యా రకరకాల సమస్యలు ముందు మన ఇంట్లో నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ అంతా మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా మనం ఇలా చేయాలి. నాకు కొంచెం ఈ వీడియోస్, ఈ పూజలు చేసుకోవడానికి టైం ఉండట్లేదు. నాకు ఉన్నప్పుడల్లా నేను వీడియో చేసి పెడుతూనే ఉంటున్నాను. ఆరోగ్యం కూడా కొంచెం సహకరించట్లేదు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. అలాగే మరి నా పూజ గది, అలాగే నేను చేస్తున్న పూజ ఎలా ఉందో మీరందరూ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలి. మరి ఈరోజు అయితే నాకు పూజ చాలా చక్కగా జరిగిపోయింది. నేనైతే నాకున్న పొద్దున్నుంచి బిజీ 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 క్షణం తీరిక లేదు. 5 గంటలకి నేను కొంచెం తీరిక చేసుకుని ఈరోజు నాకు ప్రతి నెల అమావాస్య సాయంత్రం పూజ చేసుకోవడం నాకు అలవాటు, చేసుకుంటాను. అలాగే ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విశేషమైన అమావాస్య ప్రభావాలు చాలా విశేషంగా ఉన్నాయి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మనం చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఉంటాయి. కాబట్టి నా రాశి అయితే కర్కాటక రాశి. నేను ఈ రకంగా ఇలా చేసుకొని నా పూజ మందిరం అంతా ఇలా అలంకరించుకొని ఇవన్నీ చేసుకోవడానికి నాకు 3 గంటల టైం అయితే పట్టింది. అలాగే ఇంకా చెయ్యాలి. భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి చూడండి, లక్ష్మీమాతని ఇలా అలంకరించుకున్నాను. అమ్మ అయితే చాలా చాలా బాగుంది. నా శివయ్య కూడా ఎంత చక్కగా మరి ఉన్నారు. సింపుల్గా అలంకరణ అయితే చేసుకున్నాను నేను. నాకు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ బాగుంటే మేము కూడా బాగుంటామని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అలాగే ఈరోజు సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి పితృదేవుల ఆశీస్సులు ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి కుటుంబానికి ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ప్రతి విషయంలోనూ మనం పెద్దలని తలుచుకుని బయటికి వెళ్తే అది ఎలాంటి సమస్య అయినా వెంటనే తీరిపోతుందని చెప్పను, మనకి ఆ పరిష్కారం అయితే దొరుకుతుంది. అలాగే ప్రతిరోజు పూజ చేస్తున్నాను, దేవుడు నాకు ఏమీ మంచి చేయట్లేదని అయితే అనుకోవద్దు. ఏదో ఒకటి మన పని మనం చేద్దాము. ప్రతిఫలం అనేది ఆశించొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మనకి మేలు చేస్తాడు. అలాగే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. భగవంతుడిని నమ్మిన వారు ఎప్పటికీ చెడిపోరు. మనుషుల్ని నమ్మి చెడిపోయిన వారు ఉన్నారు, కానీ భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ నిత్యము దైవారాధనలో ఉంటూ మనం ఏదో చెయ్యాలని అనుకోవద్దు. మన మనసులో మనకి నచ్చిన, మనకి ఇష్టమైన దేవుణ్ణి స్మరించుకుంటూ, అది ఓం నమ శివాయ మంత్రం కావచ్చు, నారాయణ మంత్రం కావచ్చు, దుర్గామాత మంత్రం కావచ్చు, లక్ష్మీమాత మంత్రం కావచ్చు, సరస్వతి మాత మంత్రం కావచ్చు, లేదా ఆంజనేయ హనుమాన్ నామస్మరణ కావచ్చు, ఇలా దత్తాత్రేయ నామస్మరణ కావచ్చు, సాయిబాబా నామస్మరణ కావచ్చు. అలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు
ఇష్టం ఉంటారు. అలా మనకి ఇష్టమైన నామస్మరణ చేసుకుంటూ మన రోజులో మనకి ఎంత టెన్షన్ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా దైవానితో తప్ప మనుషులకి మనం ఎవ్వరికీ చెప్పుకోవద్దు. ఎందుకంటే మన కష్టాన్ని విని వారు నవ్వుకుంటారే కానీ మనకి ఏదో చేసేసి మనల్ని ఎవరు ఉద్ధరించరు అనేది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల వచ్చేది ఏం లేదు. నిత్యము దైవారాధనలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. ధర్మ మార్గంలో నడిచే ప్రతి ఒక్క మనిషి కూడా ఎప్పుడు బాగుంటారు. 10 మంది మేలు కోరుకొని, 10 మంది సుఖాన్ని, సంతోషాన్ని, ఒక కుటుంబంని మంచిగా ఉండాలని కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. మీరు కూడా నమ్ముతారని నేను భావిస్తున్నాను. మన హిందూ ధర్మం బ్రతికి ఉన్న అంత కాలం కూడా మనలోని హిందుత్వం అనేది చచ్చిపోకూడదు. హిందుత్వం అనేది నశించకూడదు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు దీపాల కాంతుల్లో నా శివయ్య అభిషేకం ఈ విధంగా, పంచామృతాల అభిషేకం అయితే ఈ విధంగా జరిగిపోయింది. మనం ఒక చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోయే నా బోలాశంకరుడు, హరహర మహాదేవుడు, పార్వతి మరి పార్వతీదేవి పతి, మరి ఇన్ని రకాలుగా ఆయనకి ఒక బూడిద తప్ప ఇంకా ఏది కూడా ఆశించని ఏకైక లోక నాయకుడు, లోకాల నేలే నా పరమేశ్వరుడికి ఎంత చెప్పుకున్నా ఏమి చేసినా కూడా చాలా అంటే చాలా తక్కువే. ఎందుకంటే నా శివనామ స్మరణలో, నా శివయ్య అభిషేకంలో ఉన్నంత సంతోషం ఇంకా ఎక్కడ దొరకదు. నిత్యము నా శివయ్యని స్మరించుకుంటూ ఈ శేష జీవితాన్ని ఎప్పుడు ఆపేయాలా అనే ఆలోచనతో జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఏమి అనుకున్నా అది జరగాలంటే మన చేతిలో ఉండదు, ఆ పరమేశ్వరుడి చేతిలో తప్ప. అందుకే ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు. అలాగే శివాభిషేకం చేసుకొని మనం చాలా గొప్ప గురువుల దగ్గర మనం వింటాము. శివాభిషేకం చేసినాక ఆ నీటిని మనం మన కనుబొమ్మల దగ్గర, నుదురు దగ్గర, మన కంఠం దగ్గర రాసుకుని ఉంటే మనకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. కనుబొమ్మల దగ్గర రాసుకోవడం వల్ల మనకి ముందు చూపు అనేది ఏర్పడుతుంది. నుదుటి దగ్గర రాసుకోవడం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది. కంఠం దగ్గర రాసుకోవడం వల్ల మనం ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. తొందరపాటు అనేది మనకి రాకుండా ఆ శివయ్య చేస్తాడనమాట. మరి ఇలా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలన్నా మరి మన బీకేఆర్ సేవా సంఘం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అమావాస్య సందర్భంగా 2 అభిషేకాలు నేను చేసుకున్నాను. శివాభిషేకంతో మొదలుపెట్టాను. లక్ష్మీ అభిషేకం చేసుకొని ఈరోజంతా అలాగే నామస్మరణ చేసుకుంటూ ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేస్తే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది. అది సమస్య ఎలాంటిదైనా కానీ మనం హ్యాపీగా ఉంటామని నేను మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శేషు మాధవి, బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్.